ఛాంపియన్స్. మన ఛాంపియన్స్ కి ఫైనల్స్ కి మధ్యలో ఒకే ఒక్క అడుగు మిగిలింది. అదే ఇవాల్టి సెమీఫైనల్స్ సెకండ్ లెవెల్. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. కంటెస్టెంట్లు వస్తే డాన్స్ ఉంటుంది, జడ్జెస్ వస్తే జడ్జిమెంట్ ఉంటుంది, కానీ వీళ్ళు వస్తే ఏముంటది? ఏమీ ఉండదు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. కలిసి రావాలని చెప్పారు. ఆవిడ అటు నుంచి వచ్చి నేను ఇటు నుంచి వస్తే ఇంకెప్పుడు పడుద్ది? పడుద్ది, కన్ఫర్మ్ గా పడుద్ది. నాకు పడుద్దా? ఖచ్చితంగా నీకే పడుద్ది. ఎలా పడుద్ది? ఫస్ట్ ముక్కులోంచి పడిద్ది, తర్వాత నోట్లోంచి పడిద్ది. అయినా నాలాంటి అందమైన అమ్మాయికి ఈడేంటి? అయినా నాకేం తక్కువ వర్షిని, చెప్పు, ఒక మాట చెప్పు. నీకేం తక్కువ? అసలు నువ్వు నాలాగా డైలాగులు చెప్తావా? నాలా టైమింగ్ ఉందా నీకు? ఏంటి చెప్పు, మాట్లాడు. ఈ ఒక్కదానికి సైలెంట్ గా ఉండమన్నావు కదా నువ్వే. నా ముందు నువ్వు తగ్గుండాలి, నా దగ్గరకు వచ్చాక ఒక హగ్గు ఉండాలి. మనిషి అన్నాక ముందు సిగ్గు ఉండాలి, సిగ్గు ఉండాలి. అయినా నాలాంటి ప్రిన్సెస్ కి ప్రిన్స్ లా ఉండాలి, నాలాంటి క్వీన్ కి కింగ్ లా ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాగే నవ్విస్తుండాలి. థ్యాంక్ యూ. ఒక షాజహాను పార్వతి, ఒక ముంతాజు సలీం, ఒక అనార్కలి దేవదాస్. చెప్పు దానికి. అరే నీకు సరిగ్గా వాళ్ళ పేర్లు తెలియకపోతే తెలుసుకునేవాడు. ఎవరెవరో తెచ్చి కలిపే మాకు అలాగా. ఇలాగే సంబంధం లేని వాళ్ళు ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా పిలుస్తాను. వాళ్ళ తొందరగా పిలిచేయండి. రావాలి. ఇదిగో భయ్యా, నువ్వు ఇటు నుంచి వచ్చావు అటు నుంచి వచ్చావు అంటే చాలా గ్యాప్ ఉందని ఫీల్ అయ్యావు. వీళ్ళని చూసావా? ఆవిడ ఇటు నుంచి వస్తే ఈయన ఎక్కడెక్కడి నుంచో వచ్చాడు. కొంచెం ఎవరైనా చెప్పండి, నాకన్నా అందగడ దొరకడని. ఎవడని చెప్పండి అండి, అంత అతి చేయొద్దని. అరే నీకు అర్థం కావట్లేదు భయ్యా, కొన్నిసార్లు నేను దాని పక్కన లేకపోతే ఏమైపోద్దని భయం వేస్తుంది. నువ్వు అంత దగ్గర రా, మాకు నాకు భయం వేస్తుంది. 9:30 నుంచి 11:30 దాకా బానే ఉంటది. ఆ తర్వాత కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోద్ది. నువ్వు మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి చెప్పాను వెళ్తున్నావు కనీసం? ఈసారి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అరే ఒక్క నిమిషం, మీరు ఏమనుకుంటున్నారు? నేను కావాలని వీడు నా వెనకాల తిప్పుకుంటున్నానా? లేదు, ఈడు తప్ప ఇంకెవ్వడ పడ్డని ఈయనే తిప్పుకుంటున్నావు. అని టాక్. హాయ్ ఫ్రెండ్స్ అని వీడియోలో చూసా. 8 ఏళ్ళు వెనకాల తిరిగితే పడిపోవాలా ఏంటి? పడపాపాలా కాదు, జస్ట్ 7 ఏళ్ళు వెనకాల తిరిగితే పడిపోవాలా? మరి 70 ఏళ్ళు తిరుగుతారు ఏంటి? అయినా ఇదిగా ఓల్డ్ జంట తెంపని యంగ్ పేరు ఇక్కడ చూడు. ఏంటి మీ జంట జోకులు వేస్తున్నావా? ఎవడరా ఫస్ట్ స్టార్ట్ చేసింది? అయినా నా కోసం ఏం చేయవా? నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. ఇలా అయితే నాకొద్దు, పో. ఆవిడ వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేయాలి? నేను యుద్ధాలు చేయడానికి రెడీ, త్యాగాలు చేయడానికి. నీ యుద్ధాలు నాకు బాగా తెలుసు. భయ్యా ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు ఈ హెయిర్ చూసావు, ఇది దీన్ని మెల్లగా ఇలా పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మరి నేనేం చేయాలి భయ్యా? మనకు అంత హెయిర్ లేదు. ఆడ దగ్గర నుంచి 2 తీసుకుని ఓకే, సో లెట్స్ బిగిన్ సెమీఫైనల్స్ లెవెల్ 2. ఆది యూనివర్సిటీ. సో ఈసారి ఎవరు రాబోతున్నారు? ప్రదీప్. ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. రే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్రా? రెడీయా? అన్న రెడీ, ప్రదీప్ అన్న. మాస్టర్ రెడీ మాస్టర్. సార్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నాను, కొంచెం టైం. లేదు 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 మాస్టర్, టైం లేదు, త్వరగా వచ్చేయాలి. ఓకే సార్, రెడీ. ఏంట్రా ప్యాంట్ ఇలా వేసుకున్నావు? 2 లెగ్స్ ఒకే సైడ్ వేసుకున్నావు ఏంటి? సార్ అర్జెంట్ లో. సరే ఏదోటి, టైం అయిపోతుంది, వెళ్ళి పర్ఫార్మెన్స్ చెయ్యి. లెట్స్ వెల్కమ్ ప్రదీప్.
ఫైనల్స్ కి ముందు 1 లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నాం, ఆ 1 లాస్ట్ పర్ఫార్మెన్స్ లాగే ఇచ్చారు. శేఖర్ మాస్టర్, ప్రదీప్ నువ్వు చేస్తుంటే నాకు భయం వేస్తుంది ఇక్కడి నుంచి. చాలా డిఫికల్ట్ అది అలా పట్టుకొని చేయటం. ఫుల్ సాంగ్ అలా చేసావంటే నువ్వు హ్యాట్స్ ఆఫ్ టు డెడికేషన్. సుదర్శన్, ఏదో కొత్తగా చెయ్యాలి అని మీ తపన నాకు బాగా నచ్చింది సుదర్శన్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ అయితే మామూలు చేయలే. వాళ్ళు జంప్ చేసినా ఏది చేసినా సపోర్ట్ తీసుకోవాలంటే ఇంకొక లెగ్ ఉండాలి. 2 లెగ్స్ ఒకేసారి తీయడం కష్టం. అలాంటి తను 2 లెగ్స్ తీసి ఎయిర్ లో కిక్ చేయటం అలాంటివి చాలా డిఫికల్ట్. సూపర్. సేమ్ అలా బాయ్స్ కూడా బాగా కష్టపడ్డారు. ఆల్ ద బెస్ట్ సుదర్శన్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ప్రదీప్, ఎస్ మ్యామ్. హార్డ్ వర్క్ కి సల్యూట్. రైట్లీ యాజ్ మాస్టర్ సెడ్, చాలా కష్టం. 1 లెగ్ తోనే డాన్స్ చేయడం కష్టం. ఇది 2 లెగ్స్ కూడా నువ్వు టై చేసుకుని నువ్వు చేస్తున్నావు అంటే దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ డెడికేషన్ డెఫినెట్లీ 100 out of 100 ఫర్ యూ ఫర్ దట్. సుదర్శన్, బాగా కొరియోగ్రాఫ్ చేసావు సుదర్శన్. బాయ్స్ ఆల్సో చాలా కష్టపడ్డారు. వెరీ వెల్ డన్ బాయ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Pradeep, for your difficult level, hats off you. థ్యాంక్ యూ మ్యామ్. Boys, you also did a great job. And Sudarshan Master, it's a good song selection. Anni chala baagundi. Hope for best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రదీప్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. బ్రో, యా, ఐ లైక్ ద లుక్ బ్రో. థ్యాంక్ యూ. ఇందాక నుంచి పూర్ణ గారు అలా ఎందుకున్నారా అనుకున్నాను నేను. నీ డ్రెస్ చూసా. టీటీ మేడం, శాతవాహన ఎక్స్ప్రెస్. నువ్వా టీటీ? చెప్తున్నాడు కదా అదే మరి. అయితే నేను నా ట్రైనే ఎక్కను నేను. రండి మాస్టర్ మీరు. నీకు ఏది బా అంటే ఏమంటారు, బొగ్గులు వేసి వెళ్తారు. గూడ్స్ ట్రైన్. గూడ్స్ దాంట్లో బొగ్గులు ఉంటాయి చూడు, అట్లా మధ్యలో మనం పెట్టకపోయినా అలా ఓకేలే. రండి సార్, ఇక్కడ రండి. నిజంగా కరెక్ట్ గా అలాగే ఉంది. ఈయన వెళ్తున్న ట్రైన్ లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. ఓకే. ఆ వైఫ్ కి ఒక సిస్టర్ ఉంటారు, అంటే హస్బెండ్ కి మరదలు అవుతారు. ఓకే. సరే, అమ్మాయికి ఎలాగైనా పెళ్లి చేద్దాం వేరే ఊరు వెళ్తున్నారు. ఆ ట్రైన్ కి ఈయన టీటీ. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి. जाने वाली गाड़ी रवाना होने के लिए तैयार है. टिंग टोंग. బావా, ఏ ప్లాట్ఫామ్? నీకు అవన్నీ కావాలా? రా. డబ్బులు నగలు అవన్నీ ఇంట్లో పెట్టావా? పెట్టింది అల్ల పెట్టింది చూడలేదు నువ్వు. ఆవిడ మూతికి ఏమైంది? మూతింతే. నేను ఇంట్లో పెట్టి తాళం వేసావు మొత్తం. నువ్వు రావేటు. తాళం ఎక్కడ పెట్టావు? తాళం కుత్తికే పెట్టా. వెల్ డన్ వర్షిని. మన బెర్త్ ఎక్కడ చూడండి, అదే. దా కూర్చో. రే కూర్చో, ఇక్కడ కూర్చో. మీ ఆయన ఇంటి సూట్ కేసు తీసుకొచ్చాడు. ఏమన్నాయి సూట్ కేసులో? చాలున్నాయి, దాచాం. ఇదిగో నీ బావలాంటి చాలా మంది తగులుతారు. ఎవరికి పడద్దు నువ్వు. ఏమండి, టికెట్ తీయండి. మేము అపరిచిత వ్యక్తులతో మాట్లాడమండి. ఎవరు నువ్వు? టీటీ. టీటీ అంటే 2 టీలు వద్దు, ఒకటి చాలు. అమ్మో, ఏం చేస్తుంది టికెట్ ఇంట్లో మర్చిపోయామండి. పర్లేదండి, ఇది కూడా మీ ఇల్లు లాంటిదే. అయ్యయ్యో. హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నువ్వేంటి సిగ్గుపడతా అని చూసి. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు మీరు? మా ఇంటి నుంచే. మా ఆవిడ మామూలు ఫామ్ లో లేదు. అవునవును. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కలగత్తా. దేనికి వెళ్తారండి? కలగత్తా? మా మరదలకు పెళ్లి చేయడానికి. ఓ, పెళ్లి సంబంధం కోసం. ఓ, ఎలాంటి టేబుల్ కావాలనుకుంటున్నారు? నీలాంటి తప్ప. సర్లేండి, బాగా మాట్లాడుతున్నారు. ఇంతకీ మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, బ్యాచులర్ ని. మరి త్వరగా చేసుకోండి. అదే సంబంధాలు చూస్తున్నారు. కొంచెం మంచి అమ్మాయి ఎవరన్నా తగిలితే. మళ్ళీ దెబ్బలు తగలేదు నీకు. హలో, నీ టికెట్ ఏది? టికెట్ చూపింది సార్. నేను సార్. ఏంటి టికెట్.
టికెట్ ఏంటయ్యా? నా పేరే టికెట్ సార్. నీ పేరు టికెట్ అయితే నువ్వు టికెట్ కొనుక్కోవాలి కదా కలకత్తా దాకా వెళ్ళడానికి. అసలు మీకు టికెట్ ఉందా? నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగా నువ్వు అక్కడ. టీటీ గారు ఎందుకండి మరి అంత హార్ష్ గా ఉన్నారు? అడ్జస్ట్ అయిపోతాం. నువ్వు ఊరుకోవే, ఆ వాయిస్ లో మాట్లాడు, అసలు మామూలు కాదు. ఏమే నువ్వు వెళ్ళి పై బెర్తలు పడుకోపో. నువ్వేం చేస్తావు? నేను కింద టికెట్ వెరిఫికేషన్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు కదా. నాది ఇదే బెర్త్ మాట, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి ఇదే? ఆ, ఇది నాకు ఇచ్చారుగా. నువ్వేంటి ఆవిడ స్లాంగ్ మాట్లాడుతున్నావు? వచ్చిందా? ఏదైనా కానీ తాడేపల్లి గూడెంలో ఒకసారి ఆపాలి సార్. తాడేపల్లి గూడెంలో? సార్. దేనికి? అంటే మా ఫ్రెండ్ గుత్తొంకాయ కూర వండాడు సార్, క్యారేజ్ తీసుకోవాలి. అలా బయటికి వెళ్ళి ఆ క్యారేజ్ తీసుకుని లోపలికి వచ్చేస్తాను. టీటీ గారు తాడిపడిగూడెంలో ఏంటిది? అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయా బీటెక్. మీరు? నేను చాలా టెక్కులు చేసేలేండి. మీ టెక్కులని తెలుసు అందరికి. ఎక్స్క్యూజ్ మీ, ఏసీ సరిగ్గా రావట్లేదు, మీరు ఏసీ మిషన్ లోకి వెళ్ళి ఉఫ్ ఉఫ్ అని వదిరా. టీటీ గారు కొంచెం హాట్ గా ఉందండి. హాట్ గైస్ ఉంటే హాట్ గానే ఉంటది. వెళ్ళలేదు, చాలా చూసాం. లేదు మా ఆవిడ చెప్పింది. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు నుంచునే ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. ఫైల్స్ అవి సార్. మీరు ఎవరు ఇందా నుంచి ఓన్లీ మాట్లాడుతున్నారు, అస్సలు కామెడీ చేయట్లేదు. ఎవరు మీరు? సార్ యాక్చువల్లీ నేను లేటెస్ట్ గా కొత్త సాంగ్ కంపోజ్ చేసింది సార్. ఏంటది చెప్పండి. ఆ ట్యూన్ వినేసి మీరు ఎలా ఉందో చెప్పాలి సార్. ఓకే ఏమైందండి? ఎలా ఉంది? సాంగ్ బాగుందండి, కాలింగ్ సహస్రాలు పెట్టుకోండి. ఏమండి ఇదంతా కాదు. ఏంటి నీ బాధ ఏంటి? నాకు అర్థం కాదు. వెళ్ళి పడుకోవచ్చు కదా నువ్వు. ఈ మరదలు నాకు నచ్చింది. ఆవిడకి మీరు నచ్చాలి కదా. రష్మి గారు, మీరు కలకత్తా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్. సుధీర్ మీరు ఓకే అంటే. సెమీఫైనల్స్ లో సెకండ్ లెవెల్ జరుగుతుంటే మీరు బెంచ్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? లాస్ట్ ఆ ఒక్క డైలాగ్ చెప్పండి. ట్రైన్ వేసుకుని కలకత్తా వెళ్తారా? డైలాగులు ఇంకేం లేవు. అది ఒక్కటి లేకపోతే దీనికి ఒక అర్థం ఉండదు. మీరు చచ్చిపోతే నేను టికెట్ ఇస్తా లేదో గానీ. మీరు రండి చెప్తా. హలో టీసీ కదా నా మరదలు, మనతో పాటు వచ్చేస్తుంది. అలా కాదు, రౌండ్ స్టార్ట్ అంటే అక్కడ. అక్క వెళ్ళి సుధీర్ అండ్ రష్మి లెవెల్ 2 ఇది. మార్క్స్ తెలియట్లేదు, చివర్లో తెలుస్తాయి. దాన్ని బట్టి టోటల్ స్కోర్ లో ఎవరు లీడింగ్ లో ఉంటే ద బెస్ట్ విల్ ఎంటర్ ది ఫినాలే. ఎవరు రాబోతున్నారు? తేజస్విని. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. తక్కదిమి తక్కజ్జను తక్కదిమి తక్కజ్జను తక్కదిమి తక్కజ్జను మెరిసేటి పువ్వా సిరి పువ్వా వెనవేసుకోవనా తోడు రావా నాశ భాష వీరవా నీలోని గుండెపై నన్ను అవడించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా సఖియా నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. మగవాడికి వలసిన మగసిరి నీలో
Let's go, girl. Wow, what an energy, what a style. Superb! Shekha Master. తేజు నాకు ఒక డౌట్, నువ్వు మనిషివా మిషన్ వా? ఫాస్ట్ చేస్తుంది, గ్రేస్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అన్ని 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 మా ఫ్లాలెస్ గా ఉంది. ఆ పాప ఎక్కడ నీతో పాటు చేసింది? ఏం పేరమ్మా నీ పేరు? మంజుల. యు హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ మా. ఎక్కడ దీన్ని తయారు చేసిన క్రియేటర్ ఎక్కడ? కొంతమంది మాస్టర్స్ ఉంటారు, కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ లో కొంతమంది క్రియేటర్స్ ఉంటారు, అందులో నువ్వు ఒకడు వేసింది. ఏం లేదు, సింపుల్ గా ఇద్దరు వచ్చిన నిక్కర వేసుకున్నారు, దాని మీద ఒక శాండోజ్ చేసో, ఇక్కడ ఎల్క్రో ఏదో ఇచ్చో, పువ్వు ఇచ్చో చేసేమన్నాం. మాకేం అవసరంలా, డాన్స్ ఉంది మా దగ్గర అని ప్రూవ్ చేసాం. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఇది ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్, కానీ ఏ యాంగిల్లో తక్కువ కాదమ్మా నువ్వు. అండ్ ఇలాంటి సాంగ్ కి వ్యాకింగ్ ఏంటి సునీల్? ఇలాంటి సాంగ్ కి వ్యాకింగ్ కూడా చేయొచ్చు అని ఇప్పుడు మీరు ప్రూవ్ చేస్తున్నారు. దిస్ ఇస్ సునీల్ స్ట్రేట్ మార్క్ ఇక్కడ కనిపించింది. స్ట్రాంగ్ పర్ఫార్మర్ యు ఆర్ యా మంజుల, వెరీ వెల్ డన్. అండ్ నిజంగా తేజు, ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యు మా. యు వర్ మార్వెలస్, వండర్ఫుల్, ఎనీ అదర్ వర్డ్స్ దట్ కెన్ బి సెడ్ అది కూడా చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ మా, యువర్ డెడికేషన్, యువర్ హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్. ఫింగర్స్ క్రాస్డ్, ఆల్ ద బెస్ట్, లవ్ యూ. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Seriously saying, you are one creative వీరన్ యార్. ఈ సాంగ్ అంటే ఒక గర్ల్ రావాలంటే ఎంత డ్రెస్ చేసి ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టి రావాలి, అది ఇంత సింపుల్ గా ఒక చిన్న ట్రౌజర్స్ టీ షర్ట్ అది పెట్టి అంతే. బట్ డాన్స్ మాది వ్యాకింగ్ అన్ని చేసి తేజు, యు జస్ట్ నేల్డ్ ఇట్. నో వర్డ్స్ తేజు, సీరియస్లీ నో వర్డ్స్. చాలా ప్రౌడ్ గా ఉంది. అంటే 6 కంటెస్టెంట్స్ లో 5 కంటెస్టెంట్స్ ఇస్ బాయ్స్. అతనితో ఒక గర్ల్ అంటే వి రియల్లీ ఫీల్ సో 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 ప్రౌడ్. And it was really superb. Thank you for supporting Teju. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. సో తేజుకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. తేజు, ఫినాలేలోకి అడుగు పెట్టే ముందు దిస్ వాజ్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో ఆది అండ్ వర్షిని సెమీఫైనల్స్ లెవెల్ 2 ఫినాలేలోకి అడుగు పెట్టే ముందు వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేయబోతున్నారు? సోమేష్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ సోమేష్. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. ఒక కోడి ఆంబోటు రంకేసి కుమ్మదు
ఒక తోడి ఆంబోతో రంకేసి కొమ్ములోన తీసి మరి పేపలోడినాడు ఎడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు గుంటలంట పడితేను బుద్ధి గుండ చేసినాడు గుంటలంట పడితేను బుద్ధి గుండ చేసినాడు వస్తాదు రమ్మంటే రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మిపోయాడు రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మిపోయాడు సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కన్ను పిల్లి సూపులతో గుండెలో నచ్చాడు సకనమ్మ వెనక పడ్డ పోగిరోన ఎరగదంటే సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు అంటే ఆ పాటకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కానీ ఈ డాన్స్ అంతకంటే ఎక్కువ వచ్చేలాగే ఉన్నాయి. ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు శేఖర్ మాస్టర్ పవర్ ప్యాక్డ్ గా ఉందిరా సాంగ్ మొత్తం. ఏం చెప్పాలన్నా మాటలు రాట్లా. ఫైనెస్ట్ కంటెస్టెంట్ రన్ను. ఎక్కడ చిట్టయ్యా? సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు చిట్టి ఎంత హ్యాపీగా ఉంటది నీకు అంటే ఆడు ఫస్ట్ ఏం తెలియనోడు ఆడు చేస్తుంటే ఇంకా ఎలా చెప్పాలో కూడా అర్థం కాల. నటరాజ స్వామి వచ్చి డాన్స్ చేసినట్టే ఉంది. శాండ్ పట్టుకుని శాండ్ రావటం, గుండెల్లో గుద్దానంటే వాళ్ళని శాండ్ రావటం, భలే క్రియేట్ చేసావు చిట్టి. ఈడే మామూలుగా పొడుగు, అది ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్ళి పట్టుకున్నాడు ఆడు. ఇది చేయలేడు సోము అన్నట్టు లేదు, అన్ని చేయగలుగుతున్నాను. గ్రూప్ బాయ్స్ కూడా బాయ్స్ 10 మంది నాగలేని 10 మూల సొరసేప. తమన్ ఈ సాంగ్ చాలా బాగా కొట్టారు. అది వినే కొద్దీ తెలియని ఊపు ఉంటుంది, కానీ డాన్స్ సాంగ్ కాదు ఇది, ఒక ఫైట్ సాంగ్. దీనిలో బీట్స్ కూడా ఏముండవు. అలాంటి దాన్ని మీరు కొరియోగ్రఫీ క్రియేట్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, వాట్ అ పర్ఫార్మెన్స్ సోము. ఈ సాంగ్ లో కూడా మీరు కంపోజ్ ఎలా చేశారు చిట్టి మాస్టర్? ఆ ఐడియా ఎలా వచ్చింది? నాకు తెలిసి త్రివిక్రమ్ గారు చూస్తుంటే ఇలా కూడా చేయొచ్చు కదా అని చిట్టిని immediately definitely pick చేస్తారు నాకు తెలిసి. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు. సోము వర్డ్స్ లేదు సోము. ఇది నాకు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద గ్రూప్ వన్ మ్యాన్ షో. నాకు ఉత్తరాల ఊరి శివర అంత బాగా చేశారు. సిరపడు గ్రూప్ ఆబ్వియస్లీ చించేశారు అందరూ. ఒక్కొక్క పాస్చర్, ఒక్కొక్క ఇది మీరు కూడా విత్ సోము మీరు కూడా చేశారు. ఇది వేరే లెవెల్ కి వెళ్ళింది ఫర్ షూర్. బట్ సోము యు ఆర్ అ వన్ మ్యాన్ ఆర్మీ మ్యాన్. సోము నీ దగ్గర గ్రూప్ ఉన్నా సరే లేకపోయినా సరే యూ కెన్ టేక్ ద హోల్ పర్ఫార్మెన్స్ ఆన్ యువర్ షోల్డర్స్. అలా ఒక కంటెస్టెంట్ నువ్వు. వెరీ వెల్ డన్ రా. లవ్ యూ. All the best. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, Seriously, I don't have words, Somu. After your performance, Master, and we are saying, Somu, life ante bright. But the choreography part, that's the highlight. Chitti Master, Super Master, all the best. థ్యాంక్ యూ జడ్జెస్. సోముకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. Thank you, judges. Thank you, guys. Good luck.
ఆది అండ్ వర్షిని ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఎవరెవరు ఈ టీముల నుంచి ఫినాలేలోకి అడుగు పెడుతున్నారో కూడా తెలుస్తుంది. ఐ గైస్ రెడీ? Yes. ఓకే, ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రభుదేవా. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. నిప్పుని కూడా తాకొచ్చురా, ఈ మృత్యువుని తాకద్దు. అక్కై కాచేసావే గువ్వల్లే, నవ్వేటి గుండెల్ని గుణపంతో చేసావే. రూపం ఎల్లు బలాగా వచ్చిందంట, కోట పూర్తి పోరు మగలుపు శివ మొండి శివ తెలియదనికో. నిన్ను చంపే పగమాది దూరంగా చాలా రాజేసావే జన్మ. నిన్నైనా గుండెల్లో ఉన్న పగ తీరదురా. ఆవేశం హక్కుమన్న ఆక్రోశం వస్తున్నది నీ కోసం, వస్తున్నది నీ మోసం. ఉరుముతుంది ఆకాశం, పెరుగుతుంది నీ వేషం. చూసుకో చూసుకో కాసుకో లోకంలో నీ దుర్మార్గానికి మాటే రాముని పేర్లనే. శేఖర్ మాస్టర్ దమ్ముంటే రా అని మిగతా ఛాంపియన్స్ ని సవాల్ ఇసిరాడు. ప్రభు టైం లేదా ఈ సాంగ్ దానికి? లాస్ట్ మంత్ లో నా హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని ఒక సాంగ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇప్పుడే జస్ట్ కంపోజ్ చేసుకుని ఇప్పుడే వచ్చాను. అది కనపడుతుందిరా. ఇప్పుడు మీరు చేసి బాగా చేశారు, కానీ చూసేసాం. అది అంటే ఇది సెమీఫైనల్ కదా, దాని తగ్గట్టు ఏదైనా ప్లాన్ చేసి ఉండాల్సింది. చైతన్య ఎక్కడ? చైతన్య కొన్ని సాంగ్స్ లో నువ్వు చేస్తా చూడు మ్యాజిక్, అలాగా అంటే ఒంట్లో బాగున్నప్పుడు ఇట్లాంటివి కాకుండా అలాంటి ఏదైనా మ్యాజిక్ చేయాల్సింది చైతన్య. సార్ అంటే మేము ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం ప్రాక్టీస్ అనేటప్పటికి. మేము ఫిక్స్ చేసుకున్న టైం నుంచి 1 వీక్ వరకు మా కంపోజిషన్ జరగలేదు అసలు. ఆడుండి హెల్త్ కండిషన్ కి కాల్ ప్రాబ్లం ఒక సైడ్ అయితే బ్లడ్ వామిటింగ్స్ కూడా చేసుకున్నాడు. గర్వంగా చెప్పుకోగలుగుతాను, నాకు ఇప్పుడు ఇచ్చిన టైంలో వాడు ధైర్యంగా చేశాడు సార్, నాకు హ్యాపీ అనిపించింది. శశాంక్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు సార్. శశాంక్ వాళ్ళిద్దరు. నేను వాడికి సారీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను దానికి నిలబెట్టుకోలేకపోయాను. అది నా మిస్టేక్ సార్, వాడికి సంబంధించింది మాత్రం కాదు అసలు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. చైతన్య మాస్టర్, ప్రభు, ఐ డూ అగ్రీ. ఎస్, హెల్త్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు ప్లీజ్ టేక్ కేర్. ఇంచుమించుగా నాది కూడా మాస్టర్ చెప్పినట్టే ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ రిపీటింగ్ మై సెల్ఫ్. చూద్దాం, వీ స్టిల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం లెఫ్ట్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. ప్రభు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంగ్ కి కావాలంటే అది చేశాను. యూ డిడ్ దట్ జాబ్. ఆల్ ది బెస్ట్ ప్రభు అండ్ చైతన్య మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. తనకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఈ సెమీఫైనల్స్ లో లెవెల్ 2 లో ది లాస్ట్ పర్ఫార్మెన్స్, అండ్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇక మిగిలింది ఫినాలే. సో ఫినాలేకి వెళ్లే ముందు వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సుధీర్ అండ్ రష్మి టీమ్. జడ్జెస్ విత్ పర్మిషన్ 1 minute.
యాక్చువల్లీ మా టీంలో పీయూష్ అండ్ తేజస్విని ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఇప్పుడు రాజు పర్ఫామ్ చేయాలన్నమాట. కానీ లాస్ట్ వీక్ రాజు పర్ఫార్మెన్స్ అప్పుడు తనకి లెగ్ ఇంజ్యూర్ అయిందన్నమాట. అప్పటి నుంచి తను కోలుకోలేకపోతున్నాడు అనమాట. ట్రై చేశాడు కూడా ప్రాక్టీస్ చేద్దామని, బట్ అవ్వట్లేదు. సో హీస్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ నౌ. ఒకసారి రాజు అభి ఏడి? ఏమైంది రాజు? అభి నువ్వేనా చెప్పురా? ఆల్రెడీ ముందు నుంచే ఉంది సార్ అది పెయిన్. ఓకే. సో సాంగ్ వేసేటప్పుడు కొంచెం హెవీగా తగిలిందనమాట. రాజు అది క్యూర్ అయిన తర్వాతే ఇది చేయాలిరా. హెల్త్ ముఖ్యం కదా రాజు. కొంచెం హెల్త్ చూసుకోండిరా. నువ్వు ఆరోగ్యం బాగుంటే నువ్వు రేపు పొద్దున్న చేస్తావు. మనం ఆరోగ్యం బాగుతే ఇంకెప్పటికీ చేయలేం. చూసుకోండి అవి. ఎందుకంటే నీకు తెలుసు ఈ డీ స్టేజ్ మామూలు కాదు. విన్నర్, ఛాంపియన్ మళ్ళీ ఇక్కడ చేయకుండా లూజ్ చేసుకోలేము. ఇప్పుడు చేయలేమంటే బలవంతంగా చేయించలేం. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక సీజన్ విన్నర్ కాబట్టి నిజంగా డిసప్పాయింట్ అవుతున్నాం మీరు చేయట్లేదంటే. జాగ్రత్త రాజు, హెల్త్ జాగ్రత్త. సో ఇప్పుడు ఈ సెమీఫైనల్స్ లెవెల్ 2 ఇది. ఫస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు, బట్ సెకండ్ లెవెల్లో పర్ఫామ్ చేయకపోతే డిస్క్వాలిఫై అయినట్టు. జడ్జెస్ డెసిషన్ ఏదైతే అది. పర్ఫామ్ చేస్తే మనం జడ్జ్ చేసేవనే ఉన్నాం. పర్ఫామ్ చేయలేదు మనం ఏం చేయలేం కదా ఇంకా. ఓకే రాజు, మిగతా వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు అండ్ బ్యాడ్ లక్, మేము చూడలేకపోయాం, నువ్వు చేయలేకపోయావు. మాస్టర్ చెప్పినట్టు హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అభి, జర్నీ స్టార్ట్ చేసావు, ఇంకా ఆగదు. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఒక ఇద్దరిని పైకి పిలవాలి. చిట్టి మాస్టర్ అని చేతన మాస్టర్ ఒకసారి పైకి వస్తారు. చేతన్ మాస్టర్ ఫస్ట్ డీకి తీసుకొచ్చాను మాస్టర్. చిట్టి మాస్టర్ వల్ల లైఫ్ వచ్చింది. సారీ రాబి, ప్రయత్నించాను. ముందుగా చిట్టి మాస్టర్ బాయ్స్కి, మా బాయ్స్కి అండ్ నాతో పాటు చేసిన బాయ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డి అంటే రాజు ఇప్పటికి ఏం లేదురా. హెల్త్ బాగుంటే గనక ఛాంపియన్ ఇంకొకసారి షీల్డ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రాజుకి ఓటమి లేదు. ఏ స్టూడెంట్ కి ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కిందిరా. ఒక శిష్యుడి పేరు ఒక గురువు పచ్చబొట్టు పొడిపించుకోవటం. నీ పేరు చైతన్య. అది ఇన్స్పైర్ అయిన వాళ్ళ పేర్లు, గురువుల పేర్లు వేయించుకుంటారు. చూడు రాజు. సార్ ఇక్కడికి వస్తే ఏడుపు వస్తుందని నాకు తెలియదు సార్ అసలు. ఫస్ట్ ఆఫ్ వీడు నాకు ఇన్స్పిరేషన్ సార్. వీడు సొంత తమ్ముడు ఎవరు లేరు, వీడు సొంత తమ్ముడు. నేను లైఫ్లో ఎక్కడైనా వెళ్ళిపోతే మర్చిపోవద్దని నాకు గుర్తుగా నేను ఉంచుకున్నాను సార్. అది నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు అండి. నేను వీడికి ఫ్యాన్ అండి. నేను లాస్ట్ ఎపిసోడ్స్ అండి సోమేష్ పర్ఫార్మెన్స్ చేశాడు. అది ఈయన ఇన్స్పైర్ కొద్దీ వచ్చిందండి కాన్సెప్ట్. అది ఈ D10 లో ఆడిషన్ సెలెక్ట్ అయ్యాడు. అప్పటికి బ్రేక్ అయింది. మీ ఇద్దరు హాస్పిటల్ దగ్గర ఉన్నాం, బయటకు వచ్చాం, టీ తాగుతున్నాను. అరే ఇప్పుడు ఇలా అయింది కదా. ఎలా అంటే, మాస్టర్ మీరు నన్ను తీసుకోవద్దు దయచేసి అంటే, ఆడిషన్ సెలెక్ట్ అయినవాడు అంటున్నాడు ఈ మాట. నన్ను తీసుకోవద్దు, మీరు తప్పకుండా వేరే కంటెస్టెంట్ తీసుకోండి. అంటే పీయూష్ జోడీ చేసినంత రేంజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ మీరు గెలాలంటే మంచి కంటెస్టెంట్ తీసుకోండి మాస్టర్. నేను మీకు సపోర్ట్ గా మీకు తోడుగా ఉంటాం. ఎంత మీ దగ్గర నేర్చుకుంటే మాత్రం నేను మళ్ళీ ఓడిపించకూడదని అంటున్నాడు వీడు. నేను అన్నాను, నేను ఏ వస్తువు కూడా పాడైపోతే వెంటనే పట్టుకొని దాన్ని రిపేర్ చేసి దగ్గర ఉంచుకుంటాను రా. నువ్వు చేస్తా, నీలో సత్తా ఉందంటే నా దగ్గర ఉంచుకుంటాను తప్పకుండా అన్న. ఒక మాట మా స్టూడెంట్స్ మాట గుర్తుంచుకొని ఇలా ఆ రోజు ఆ కాన్సెప్ట్ వీలే సోమేష్ డెడికేట్ చేశారు దాన్ని. నిజంగా నా జన్మించిన తల్లిదండ్రులు ఎంత రుణపడి ఉన్నా తెలియదు, కానీ నా స్టూడెంట్స్కి చాలా రుణపడి ఉన్నాను సార్. ఫస్ట్ మెయిన్ చెప్పాల్సింది రాజు గురించే. ఈడు సారీ చెప్తున్నా, అసలు ఎందుకు చెప్తున్నాడు అర్థం కావట్లేదు. అందులో నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం కూడా లేదు రాజు. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే సార్, ఆ లాక్డౌన్ టైంలోనే ఆగిపోవాలి మా లీగ్ వల్ల. మెయిన్ వచ్చింది ఏంటంటే నా కోసం వచ్చాడు సార్ ఫస్ట్. అక్కడే వీడు మంచి ఇదైపోయాడు నాకు. రాజు గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. వీడెప్పుడు కింగే అంతే. సుధీర్, ఆడి మనం చెక్కిన మొక్కాడు. ఆడి గురించి మళ్ళీ మనం చెప్పేదేంటి. రాజు ద కింగ్, రాజు ఆల్వేస్ రాజు అంతే. ఆడు చెప్పాడికి రెస్ట్ తీసుకోమని చెప్పు. నువ్వు నేను దగ్గర నుండి తీసుకొపిస్తా రెస్ట్. అడిగి మా ఇంటికి వచ్చేస్తే వద్దు రే, వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రెస్ట్ వేరుంటది.
నెక్స్ట్ మా లేడీస్ మాట్లాడతారు, ఓకేగా లేడీస్? ఆల్ ది బెస్ట్ రాజు. ఎలాగో ఒకసారి టైటిల్ గెలిచావు కాబట్టి there's nothing there to prove. జడ్జెస్ చెప్పినట్టు హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రియమణి గారు, D10 నుంచి నీ జర్నీ చూస్తున్నాను రాజు. నేను ఎప్పుడు అంటాను రాజు, అప్పుడు చూస్తున్న రాజుకి ఇప్పుడు చూస్తున్న రాజుకి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా బాగుంది ఈ డిఫరెన్స్ కూడా. అండ్ డెఫినెట్ గా రాజు లేకపోతే ద జర్నీ ఫ్రమ్ సెమీఫైనల్స్ టు ఫైనల్స్ ఇట్స్ ఇన్కంప్లీట్. బట్ ఎస్, హెల్త్ ఎప్పుడు నేను అంటూనే ఉంటాను, నాట్ ఓన్లీ ఫర్ యూ, టు ఆల్ ద డాన్సర్స్ ఎవ్రీవేర్, హెల్త్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ రాజు. ప్లీజ్ టేక్ కేర్. లవ్ యూ రా. పూర్ణ గారు. Raju, no tears, Baba. So this is nothing, yeah. Come on. It's just a break. But dance will never leave you because you are born to dance, kada. But take rest, then you come back to dance. Please. All the best, guys. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ కలవాలి, నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ స్టేజ్ మీద డాన్స్ చేయాలి. యూఆర్ వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ రాజు. ఓకే, టీమ్ లీడర్స్ అండ్ ఛాంపియన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆది అండ్ వర్షిని సెమీఫైనల్స్ లెవెల్ 1, లెవెల్ 2 లో మీ ముగ్గురు ఛాంపియన్స్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, ది బెస్ట్ ఇచ్చారు. వీళ్ళకి వచ్చిన స్కోర్స్ ఫస్ట్ లెవెల్లో మనందరికీ తెలుసు. సెకండ్ లెవెల్ స్కోర్స్ యాడ్ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురులోంచి టాప్ 2 ఫినాలేలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జడ్జెస్, స్కోర్ కార్డ్ కలెక్ట్ చేసుకోవచ్చా? ఆది అండ్ వర్షిని స్కోర్ కార్డ్ ఈస్ హియర్. వీళ్ళ ముగ్గురులో ఇద్దరికే ఛాన్స్ ఉంది అండ్ డెఫినెట్లీ ముగ్గురు ఛాంపియన్స్. బట్ 2 సార్లు ది బెస్ట్ ఇస్తూ మీ టీం తరఫు నుంచి ఫస్ట్ టైం 30 అవుట్ ఆఫ్ 30 కూడా ఒకళ్ళు స్కోర్ చేశారు. అవుట్ ఆఫ్ 60 57 పాయింట్స్ తో కంగ్రాచులేషన్స్ సోమేష్, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే. అండ్ మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళకే ఛాన్స్ ఉంది అండ్ వాళ్ళిద్దరి మధ్యలో 2 పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇద్దరు అసలు సిస్లైన ఫైట్ ఇచ్చారు, బట్ ది బెస్ట్ మాత్రమే ముందుకెళ్తారు. కాబట్టి ఇద్దరు ఛాంపియన్స్ లోంచి సోమేష్ తో పాటు ఆది అండ్ వర్షిని మీ టీం తరఫున గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్న ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే. సూపర్ పర్ఫార్మెన్స్ ప్రభు, నీ బెస్ట్ ఇవ్వడానికి నువ్వు ట్రై చేసావు అండ్ ది బెస్ట్ ఇచ్చావు అండ్ సెమీఫినాలే దాకా నీ జర్నీ సాగింది. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు అంతే స్పీడ్ గా లోపలికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ ఎంటర్టైనింగ్ us. సారీ చైతన్య అన్న. చైతన్య అన్న గురించి చెప్పాలంటే నాకెంతే హెల్త్ బాగాలేకున్నా చాలా బాగా చూసుకున్నాడు. ఒక అన్నలాగా ఎలా చూసుకున్నా అలా చూసుకున్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్, డిజోడికి ఛాన్స్ వచ్చినప్పుడు సూరజ్ అండ్ మయూరి ఉండేవాళ్ళు నాకు కంటెస్టెంట్స్. కొన్ని ఇష్యూస్ వల్ల సూరజ్ వెళ్ళిపోవటం జరిగింది. మయూరికి మంచి కంటెస్టెంట్ కావాలని ట్రై చేస్తున్నప్పుడు ఇదే సెట్లో ప్రభుదేవన్ చూశాను సార్. నేను ఇక్కడే నాకు పర్ఫెక్ట్ వస్తాను అనిపించాడని చెప్పి నేను ప్రభుదేవన్ తీసుకోవడం జరిగింది. సీరియస్ సార్, నేను ఫైనల్స్ వరకు వస్తానని డీజోడీలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడి వల్లే వచ్చాను సార్ ఫైనల్స్ వరకు డీజోడీలో. వీడు ఎంత స్ట్రాంగ్ అంటే ఏది చెప్పినా చేసేస్తాడు సార్. నాకు నేను ఒక 20% ఇస్తే మొత్తం 80% వీడిదే సార్. వీడు మిస్టేక్ అసలు ఏం లేదు సార్. ఈసారి అయితే మిస్టేక్ మొత్తం నాది, అది నేనే తీసుకుంటున్నాను. కానీ వన్ డే వీడు అనుకున్నది మాత్రం ఇక్కడ మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వీడితోనే వస్తాను. పక్కా ఫైనల్కి వెళ్ళి టైటిల్ కూడా కొట్టి చూపిస్తాను వీడికి.
అది ఇప్పుడు అసలైన మజా. మాస్టర్ లెట్స్ డు కుమ్ముడు. ప్రభు హెల్త్ బాగోక ఇదై వెళ్తున్నారు. నేను దీని ముందు పర్ఫార్మెన్స్ కూడా ఎంత బాగా చేసే తెలుసు. అంటే మనం చెప్పాలంటే ఫైనల్లో ఒక ఇద్దరు వచ్చినా వాళ్ళతో కాంపిటీషన్ చేసే కెపాసిటీ నీలో 100% ఉంది. కానీ ముందు హెల్త్ జాగ్రత్త, అది చూసుకునేది రా. హెల్త్ ముందు చూసుకో. ఆల్ ద బెస్ట్. చైతన్య గురించి చెప్పవసరలా, ఎవరు వచ్చిన ఎలాగైనా మోల్డ్ చేయగలవు. నాకు నిజం చెప్పంటే నీ డాన్స్ ఇష్టం చైతన్య. కొంతమంది చేస్తుంటే అందంగా చూడాలనిపిస్తుంది, నువ్వు చేసిన అలా చూడాలనిపిస్తుంది చైతన్య. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ప్రభుదేవా. థ్యాంక్ యూ చైతన్య మాస్టర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ టీ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అయిన నలుగురు ఛాంపియన్స్ వీళ్ళే. కంగ్రాచులేషన్. టీ ఛాంపియన్స్ లో వచ్చే వారం గ్రాండ్ ఫినాలే మొదలవబోతోంది. ఈ నలుగురు ఛాంపియన్లు పోటీ పడబోతున్నారు. అసలు సిసలైన పోరు వచ్చే వారం నుంచి రెడీగా ఉంది మీ అందరి కోసం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వచ్చే వారం కలుద్దాం టీ ఛాంపియన్ గ్రాండ్ ఫినాలేలో.